మన జీవితము పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనం ఎందుకు పుట్టాము? తర్వాత మనం దేన్ని సాధించడానికి ఈ భూమి మీద ఉన్నాము? తర్వాత మనకి ఒక సంతృప్తి అనేది దొరికిందా లేదా? లేకపోతే సంతృప్తి లేకుండానే మన జీవితం గడిపేస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. అలా మనము తెలుసుకోకుండా మనం తెలుసుకోకుండా ఏదో లైఫ్ జీవించినట్టు, ఏదో గడిచిందా గడిసిపోయినట్టు అట్లా నెమ్మదిగా సాగిపోతూ 100 ఇయర్స్ బతికేయాలంటే లైక్ గొర్రెల కాపరి లేదా పశువుల కాపరి పూర్వకాలంలో సద్దిమూట ఎత్తుకొని హాయిగా పశువుల్ని తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నం 12 అవ్వగానే తినేసి భోంచేసి ఒక కునికేసి పాటలు పాడుకుంటూ అట్లా వచ్చిన డబ్బులతో ఏదో ఆ పూట కాపుటి గడిచిపోతూ తన జీవన విధానాన్ని చేసేవాడు. ఆ విధంగా అతను చాలా హ్యాపీగా ఉండేవాడు. అట్లాంటి హ్యాపీ అయిన లైఫ్ మనకు కావాలంటే మనం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండకుండా నెమ్మదిగా ఉన్న చోటే ఉండిపోవాలనుకుంటే అది నిజమైన మనిషి జీవితం కాదు. ఎందుకంటే అలా నార్మల్గా లైఫ్ లీడ్ చేయడానికి మనం మనిషి జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. నార్మల్గా పిల్లులు కానీ, కుక్కలు కానీ, లేకపోతే ఎలాంటి మూగజీవులైనా కానీ అలాంటి పనులు చాలా సింపుల్గా ఈజీ వేలో చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనకి తేడా లేదు. ఈ మానవ జన్మ అనేది పూర్వజన్మలో కోటి జన్మల పుణ్యఫలం వల్ల ఈ మానవ జన్మ వచ్చింది. నిజంగా మన అంతర్గత శక్తిలో చాలా శక్తివంతమైనది, చాలా ఎనర్జీ లెవెల్స్తో హై ఫోకస్డ్గా డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని కానీ లేకపోతే మనం ఒక అత్యున్నతమైన వ్యక్తిగా నిలవడానికి మన ఇంటర్నల్గా చాలా ఎనర్జీ సోర్సెస్ అనేవి ఉన్నాయి. మనం మనిషి పుట్టిన తర్వాత మనము అత్యున్నతమైన వ్యక్తిగా ఉండడానికి మరియు లేదా మనము లైఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని మనం ఆదర్శంగా ఎదుటి వాళ్ళకి నిలవచ్చు. మరియు ఇతర అనేకమైన అజ్ఞాన అంధకారంలో ఉండే వాళ్ళని కూడా మన మన చర్యల ద్వారా వాళ్ళ లైఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇచ్చి వాళ్ళలో కూడా వెలుగులు నింపవచ్చు. నమస్తే అండి, నేను మీ భారతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక కొత్త అప్డేషన్తో మీ ముందు వచ్చాను. వెల్కమ్ టు పుష్పాస్ A to Z కంటెంట్ అండి. ముందుగా ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరము అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరు ఎన్నేళ్ళు గడిచిపోయిన కాలంలో మీరు ఏం సాధించారో ఏం సాధించలేదు తెలియలేదు. కానీ మీరు కొన్నేళ్ళుగా సాధించలేని ఘనత మీరు ఒక నెలలో కానీ 2 నెలల్లో కానీ ఈజీగా చాలా సింపుల్గా మీరు సాధించి మీ లైఫ్లో బాగా మిరాకిల్ జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని పూర్తిగా మారిపోయి కొత్త తరంగా మిమ్మల్ని తీర్చిదిద్దుకోండి. మనిషి జన్మ అన్నది తిన్నామా, పడుకున్నామా, ఉన్నామా అన్నదానికైతే మనకి ఎలాంటి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు అనేది చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం మనిషి జన్మ ఎత్తింది సహజంగా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ వాళ్ళ కనీస అవసరాలు తీర్చడానికి మన ఎనర్జీ లెవెల్స్ మనిషి యొక్క ఎనర్జీ లెవెల్స్ని ఉపయోగించవలసిన అవసరం లేదు. అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. అంతకు మించిన శక్తి సామర్థ్యాలు మనలో ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఈ భూమి మీద బతికిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతని మనం వెలుగులో తీసి మనల్ని ఒక అత్యున్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకొని తర్వాత మరణించినప్పుడే మన లైఫ్కి ఒక సార్థకత అయితే ఉంటుంది. కానీ దేవుడు సృష్టి అనేది చాలా అద్భుతం. ప్రతి ఒక్క మనిషిలో కూడా వాళ్ళలో ఉండే అంతర్గత శక్తితో ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఇచ్చి ఉంటాడు. ఆ ప్రత్యేకతని మనము కనుక్కొని దాన్ని వెలికి తీసి మనం మరణించే లోపల దాన్ని ఒక ఎన్హాన్స్మెంట్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే మన చరిత్రలో నిలిచిపోయే వాళ్ళుగా గుర్తించి మన పూర్తి ప్రయాణం అనేది ముగించాలి. అయితే అది ఎలా చేయాలంటే కొంతమంది ధ్యానం ద్వారా రెగ్యులర్గా ధ్యానం చేయడం వల్ల లేదా సెర్చ్ చేయడం వల్ల లేదా గురువుల్ని ఆశ్రయించడం ద్వారా వాళ్ళు పరిశోధించుకుంటూ ఏ మార్గంలో అయితే వాళ్ళు క్లిక్ అవుతారో దాన్ని అన్వేషిస్తూ దాంట్లో ప్రయత్నాలు అనేది సాగిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి అనుభవం లేని మార్గాల్లో కూడా ప్రయాణిస్తూ ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. కానీ ఒకదానికొకటి వాళ్ళు మెల్లగా నేర్చుకొని వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో అందులో ప్రయాణం చేస్తూ విజయపథం మోగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవచ్చు, లేదా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుంటూ 10 మందికి కూడా మార్గదర్శనాన్ని చూపించి వాళ్ళ జీవితాల్లో కూడా వెలిగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు గ్రూప్ సంస్థ అయిన రామోజీరావు గారు చూడండి, అత్యున్నతమైన సంపన్నులుగా మన ఆంధ్రప్రదేశ్లో
పేరు మోగినాడు. అదేవిధంగా దేశంలోని అత్యున్నతమైన సంపన్నుడిగా అనిల్ అంబానీ ఉన్నారు. వీళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు అభివృద్ధి అనేది చేసుకున్నారు. ఈ అభివృద్ధి ద్వారా వేరే వాళ్ళకి కూడా మార్గదర్శనమైనారు. ఎంతో వందల వేల మందికి ఉద్యోగ స్థాయిలనిచ్చి వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఎదగడానికి, దేశ విదేశాల్లో స్థిరపడడానికి ఎన్నో కారణాలు. ఇట్లా ఎగ్జాంపుల్గా ఇద్దరు చెప్పాను. ఇట్లా ఎగ్జాంపుల్గా చాలామంది ఉన్నారు. మనలో కూడా అట్లాంటి అంతర్గతమైన శక్తులు ఉంటాయి. ఆ శక్తిని ఉపయోగించి మనం అత్యున్నతమైన ఒక వ్యక్తిగా తీర్చిదిద్దాలి. ఆ తీర్చిదిద్దడానికి మనల్ని మనం పరిశోధించుకోవడానికి మనం ఎక్కువగా మెడిటేషన్ అని, యోగా అని, రకరకాల డివోషనల్గా జర్నీ చేయడము, దైవభక్తి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. దాంతోపాటు కూడా న్యూమరాలజీ అనే ఒక చిన్న టెక్నిక్ని కూడా మనము తెలుసుకుంటే, అవేర్నెస్ ఉంటే మన లైఫ్ యొక్క పర్పస్ ఏంటి, మనల్ని ఏం చేస్తే మనం చాలా సాటిస్ఫైడ్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాము, మనం రోజంతా కూడా హ్యాపీగా సంతోషంగా హై లెవెల్ ఎనర్జీస్తో ఉంటూ మన జీవితం ముగించే లోపల అదే సంతోషాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేలాగా మనం ఏం చేయాలనేది మనము సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా మనం తెలుసుకోవచ్చు మన జీవిత పరమార్థం ఏంటి అనేది. ఆ విధంగా నేను ఈరోజు ఇది హోరోస్కోప్లో ఉండే న్యూమరాలజీ ప్రకారము మన డేట్ ఆఫ్ బర్త్ మన మంత్ బేసిక్ ప్రకారంగా మన లైఫ్ పర్పస్ ఏమిటి, మనం ఎలాంటి పనులు చేస్తే క్విక్గా మనము దాంట్లో సక్సెస్ అవుతాం అనే దాని గురించి టాపిక్ గురించి మీ ముందు వచ్చాను. అయితే ఫస్ట్ టైము మన గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు పుట్టిన తేదీ ప్లస్ మంత్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్ 20న జన్మించినాను కాబట్టి 2 + 0 + 4 = 6 వస్తుంది. ఆ విధంగా నా లక్కీ నెంబర్ 6. ఈ 6 నెంబరు క్వాలిటీస్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలాంటి వృత్తిని చేపడితే వాళ్ళు సక్సెస్ అవుతారు, ఎలాంటివి చేయకుండా ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనేది రెమెడీస్ ప్లస్ లక్ అనేది ఎలా ఒక్కొక్క నెంబర్ బేస్గా చేసుకొని వాళ్ళ లక్ ఎలా ఉంటుంది, ఏదైనా డిఫాల్ట్స్ ఉంటే రెమెడీస్ ఎలా చేసుకోవాలి అనే వివరణతో ఈ వీడియో ముందు వచ్చాను. ఇప్పుడు మీ బర్త్ డేట్ ప్లస్ మంత్ని క్యాల్కులేషన్ చేసుకొని నెంబర్ 1 వచ్చింది అనుకోండి. ఆ నెంబర్ 1 వచ్చిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉంటారు. వాళ్ళ వే ఆఫ్ స్టైల్లో కానీ, నడవడంలో కానీ హుందాతనంగా చాలా దృఢంగా, బలంగా, ఆరోగ్యకరంగా ఉంటారు. వాళ్ళు మాట్లాడే వాక్చాతుర్యం కూడా ఎలా ఉంటుందంటే చాలా బోల్డ్గా, ఫేస్ టు ఫేస్ స్పష్టంగా, నీట్గా ఉంటుంది. వీళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు చిన్న బాల్యం వయసులో నుంచి స్కూల్లో కూడా ఎవరైనా లీడర్ కావాలంటే ఎక్కువ ప్రోత్సాహంతో ముందుకు వస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ అయినా కానీ హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ వాళ్ళలో ఉంటుంది. అదే పెద్దయిన తర్వాత కూడా ఆఫీస్లో కూడా చిన్న ఉద్యోగం అయినా కానీ వాళ్ళ లీడర్షిప్ క్యాపబిలిటీతో మేనేజర్స్ని వాళ్ళంతా కూడా ఆకట్టుకుంటారు. ఇలా నెంబర్ 1 ఉండే వాళ్ళలో గొప్పగా అంతర్గతమైన శక్తి ఉంటుంది. డెసిషన్ మేకింగ్ తీసుకోవడం, స్ట్రాంగ్ అండ్ సక్సెస్ఫుల్ అయిన డెసిషన్ మేకింగ్ తీసుకోవడంలో వీళ్ళు ముందుంటారు. కాబట్టి మీరు ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు అది మీకు కరెక్ట్గా అచ్చొస్తుంది. మీరు వేరే వాళ్ళని దగ్గర అడిగి మీ మీ వ్యక్తిత్వాన్ని మీరు కింద డౌన్ పరచుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు వెళ్ళొచ్చు, అందులో మీరు సక్సెస్ అవుతారు. ఇట్లాంటి లక్షణాలు ఉండేవాళ్ళు పెద్ద రాజకీయవేత్తలు కావచ్చు, లేకపోతే ఒక 1000 మంది సభలో గందరగోళం ఉండే సభను కూడా వాళ్ళ లీడర్షిప్తో వాళ్ళని ఒక కామ్ మెంటాలిటీలో తీసుకురావచ్చు. అందరినీ కూడా ఒక ఘాట్లో తీసుకొని వాళ్ళందరినీ కూడా ఒక సిడౌన్ ఒక ఏకాగ్రతతో కూర్చోబెట్టే క్యాపబిలిటీ, లీడర్షిప్, నాయకత్వాలు ఇలా ఉంటాయి. వాళ్ళు ఏ ఉద్యోగమైనా చేయండి, ఒక షిప్లో వర్క్ చేయని, లేకపోతే పొలిటికల్గా లీడర్గా కూడా కానీ, ఒక పొలిటికల్ లీడర్ అయినా కానీ దేశాన్ని ఉద్ధరించడంలో, దేశాన్ని కంట్రోల్ పెట్టడంలో కూడా వాళ్ళ గొప్ప క్వాలిటీస్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారు. ముఖ వచ్చేసి కానీ, పర్సనాలిటీలో కానీ బాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఎక్కడైనా వీధిలో నడుచుకొని వెళ్తున్నా కానీ వాళ్ళు రాజదర్పంతో ఉంటారు. కాబట్టి వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలను బేసిక్గా చేసుకొని మీరు చేయాల్సింది ఏమంటే చిన్న చిన్న లక్ష్యాలు కాకుండా పెద్ద పెద్ద లక్ష్యాలని ముందుగా పెట్టుకొని ఒక పెద్ద వ్యవస్థని కావచ్చు, లేకపోతే స్కూల్ మెయింటెనెన్స్లో పిల్లల క్రమశిక్షణ కావచ్చు, ఒక రాజకీయవేత్తగా కావచ్చు, మరేదైనా రంగాల్లో మీరు నాయకత్వం వహిస్తే నాయకత్వం వహించడానికి ముందున్నప్పుడు మీరు తీసుకునే చర్య వల్ల అది సక్సెస్ అవుతారు. ఇలాంటి లక్షణాలు మీకు దగ్గరగా ఉంటే నాకు ఎస్ అని కామెంట్ బాక్స్లో పెట్టి ముందుగా ఒక లైక్ చేయండి. నెంబర్ 2 వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మంత్
బేసిక్‌గా మీ నెంబర్ వచ్చి 2 వచ్చినప్పుడు మీరు ఎక్కువగా ఏమంటే ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. వీళ్ళొచ్చి ఇంటర్నల్‌గా వాళ్ళ జర్నీ అనేది ఉంటుంది. అంటే నేను ముందుగానే చెప్పాను. మన అంతర్గతంలో చాలా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎమోషనల్‌గా, హ్యాపీగా, హై ఫ్రీక్వెన్సీలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. వీళ్ళు ఆ ఎనర్జీ లెవెల్స్‌ని కాపాడుకుంటూ వాళ్ళ సోల్‌తో వాళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు. ఒక బోర్డర్ అనేది గీసుకుంటారు. అవతల వ్యక్తి యొక్క ఎమోషన్స్ గానీ, అవతల యొక్క విశేషాలు కానీ వెళ్ళడానికి ఇష్టపడరు. వేరే వాళ్ళ నెగటివిటీని, వేరే వాళ్ళ యొక్క సోదిని, వాళ్ళ దుఃఖాలని వీళ్ళు పంచుకోవడానికి రెడీగా ఉండరు. వీళ్ళు ఒక బౌండరీ గీసుకొని వాళ్ళ లైఫ్ జర్నీలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటర్నల్ సోల్‌తో జర్నీ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం కూడా చాలా మంచిది. ఇలా వాళ్ళు ఇంటర్నల్‌గా వాళ్ళ సోల్‌తో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఎమోషనల్‌గా హై ఫ్రీక్వెన్సీలో ఉండేటప్పుడు వాళ్ళు ఏ పని చేపట్టినా కానీ చాలా ఫోకస్డ్‌గా, చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. అంటే బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. ఇదే విధంగా మీ వ్యక్తిత్వాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. వేరే వాళ్ళ మీద ఎమోషన్ మీద, వేరే వాళ్ళు ఏం పని చేస్తున్నారో అట్లాంటి ఫోకస్ అనేది మీరు పెట్టకండి. అలా ఫోకస్ పెట్టినప్పుడు మీ హై ఫ్రీక్వెన్సీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి పక్క వాళ్ళ విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా మీరుండే విధానం కరెక్టు. మీ మీద మీరు ఫోకస్ చేసుకొని మీ అంతర్గతంతో మీరు జర్నీ చేయండి. ఇలాంటి లక్షణాలు నెంబర్ 2 డేట్ ఆఫ్ బర్త్‌తో మీరు ఇలాంటి లక్షణాలు మీరు ఉంటే నాకు యెస్ అని కామెంట్ బాక్స్‌లో రాసి ఒక లైక్ కొట్టండి. అంటే అదర్ విషయాలన్నీ నాన్‌సెన్స్ అని ఉంటారు. వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూడడము, వేరే వాళ్ళ పర్సనల్ వినడం వీళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్డ్‌గా ఉంటారు. వాళ్ళ జర్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలా ఉండడం కూడా కరెక్టే. వేరే వాళ్ళ మీద మీరు ఫోకస్ పెట్టినారంటే మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఏదైనా సక్సెస్ సాధించాలంటే ముందడుగు వేయొచ్చు. నెంబర్ 3 అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత సం నెలని బట్టి మీ నెంబర్ 3 వచ్చినప్పుడు, మీ నెంబర్ 3 అయినప్పుడు మీదొచ్చి వీళ్ళందరూ కూడా ఏమంటే వీళ్ళు ఒక ప్రత్యేకత ఏమంటే మాటల శక్తి. మాటల మంత్రం శక్తిలాగా వీళ్ళది పనిచేస్తుంది. వీళ్ళు వాయిస్ బేసెస్ అనేది చాలా హై లెవెల్‌లో ఉంటుంది. వీళ్ళ మాటలనేవి అంత ఇంపుగా, అట్రాక్షన్‌గా ఉంటాయి. వీళ్ళొచ్చి ఒక గొప్ప కోచ్‌గా కూడా బాగా సక్సెస్ అవుతారు. లేదా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కానీ, లేకపోతే ఒక సినీ గాయకురాలుగా కూడా మంచి గుర్తింపు అనేది ఇవ్వగలుగుతారు. అదేవిధంగా వీళ్ళు ఎవరైనా కానీ సూసైడ్ చేసుకోవాలి అట్లని ఏదైనా డీమోటివేట్ అయినప్పుడు వాళ్ళ పక్కన కూర్చొని ఒక 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ యొక్క డెసిషన్ అనే దాన్ని వెంటనే ఆ డెసిషన్ నుంచి బయటపోయి యాక్టివేట్ అవుతారనమాట. ఇట్లా మోటివేషనల్ స్పీచెస్‌గా కూడా వీళ్ళు బాగా గుర్తింపు అనేది తెచ్చుకుంటారు. ఎవరైనా హెల్త్ బాగాలేని వాళ్ళ దగ్గరికెళ్ళి ఒక హాస్పిటల్‌లో కౌన్సిలర్‌గా, హీలింగ్ కౌన్సిలర్‌గా కూడా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి మోటివేషన్ చేయొచ్చు. డిప్రెషన్‌లో ఉండే వాళ్ళకి మోటివేషన్ చేయొచ్చు. ఈ విధంగా వాళ్ళ మాటల్లో ఎవరైనా గొడవ పడుతుండేటప్పుడు కూడా వీళ్ళ యొక్క చెప్పే మాటల ద్వారా అవతల ఇద్దరు వ్యక్తులు కూడా చాలా కామ్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. వీళ్ళ మాటలకి అంత శక్తి ఉంటుంది. వీళ్ళు వీళ్ళ యొక్క ప్రత్యేక క్వాలిటీ ఏమంటే వీళ్ళ జన్మానికి సార్థకత ఏమంటే వీళ్ళ గొంతు ద్వారా వీళ్ళు అభివృద్ధి పరుచుకుంటూ వీళ్ళ వ్యక్తిగత వికాసాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఈ ప్రత్యేకతను మీరు గుర్తింపు పెట్టుకొని మీరు ఏ రంగంలో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంలో మీరు వెళ్ళొచ్చు. లైక్ కోచ్‌గా టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉండడము, లేకపోతే బెస్ట్ మోటివేటర్‌గా ఉండడం, లేకపోతే మంచి సంగీతం ఉండడము, తర్వాత డీమోటివేషన్ అయిన వాళ్ళకి మోటివేషనల్ స్పీచెస్‌గా ఉండడము, అన్‌హెల్తీ తర్వాత డీయాక్టివేట్‌గా ఉండే వాళ్ళ ద్వారా వీళ్ళ మాటల శక్తి సామర్థ్యాలతో అంత పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఈ క్వాలిటీస్‌కి ఈ లక్షణాలు మీకు దగ్గరగా ఉంటే మూడో నెంబర్‌ది నాకు కామెంట్ బాక్స్‌లో యెస్ అని చెప్పి ఒక లైక్ అనేది కొట్టండి. ఇప్పుడు కమింగ్ టు ఫోర్త్. ఈ 4 విషయానికొస్తే ముఖ్యంగా వీళ్ళైతే చాలా పవర్‌ఫుల్ అయిన నెంబర్ 4. వీళ్ళు దేశ విదేశాల్లో అంతా కూడా బాగా జర్నీ చేస్తారు. తర్వాత వీళ్ళు ఒక ప్రత్యేకమైన గొప్ప గుణం ఏమంటే క్రమశిక్షణగా ఉండడం. 6, 100 అయినా, 100, 6 అయినా కానీ వీళ్ళు ఈ క్రమశిక్షణ అనే దాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టరు. మామూలుగా మన సాధారణ ప్రజలందరూ కూడా పొద్దున్నే నిద్రలేవడానికి బద్ధకిస్తాము. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని సక్రమంగా చేయము. ఇలాంటివన్నీ కూడా బలహీనతలు చాలామంది ప్రజల్లో 90% ఉంటుంది. కానీ ఈ బలహీనతని వాళ్ళు ఓవర్‌కమ్ చేసి చాలా డిసిప్లిన్డ్‌గా, క్రమశిక్షణగా ఉంటారు. ఈ క్రమశిక్షణే వాళ్ళని ఒక పెద్ద బిలియనర్‌గా, కోటీశ్వరులుగా చేస్తుంది. కాబట్టి ఈ 4 లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా నంబర్స్ ఉండి గొప్ప బిలియనర్లు, కోటీశ్వరులుగా ఉంటే వాళ్ళకి దగ్గరగా ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో రాయండి. ఎస్ అని మీకు రిలేటెడ్‌గా ఉంటే ఎస్ అని
ఎస్ అని చెప్పి కామెంట్ బాక్స్లో పెట్టండి, ఒక లైక్ కొట్టండి. అయితే ఈ నాలుగో నెంబర్ సంఖ్య ఒక ప్రత్యేకత ఏమంటే వీళ్ళకంటూ ఒక ఓన్గా ఒక 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 సంస్థను అనే దాన్ని క్రియేట్ చేసుకుంటారు. ఓన్గా ఒక స్టైలిష్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అపోలో ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను. అపోలో హాస్పిటల్ అనుకోండి. అపోలో హాస్పిటల్ అంటే ఏంటి, ఒక పెద్ద నిర్మాణ వ్యవస్థ. దాంట్లో కోట్లు డబ్బులు వస్తాయి. అలా విధంగా ప్రజలు కూడా హీలింగ్ అవుతూ ఉంటారు, మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు బిలియనర్ అవ్వడంతో పాటుగా వీళ్ళకి వచ్చి మనీ విత్ బ్లెస్సింగ్తో వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. అంటే మనీ సంపాదిస్తారు, ప్లస్ అవతల వ్యక్తులు కూడా చాలా లవ్ చేస్తారు, చాలా అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే గొప్ప రిజల్ట్స్కి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. అట్ల విధంగా వీళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది. వాళ్ళకంటూ ఒక కొత్త సంస్థని, ఒక ఫౌండేషన్ అనే దాన్ని క్రియేట్ చేసుకుంటారు. లైక్ నేను చెప్పాను కదా, అపోలో హాస్పిటల్ అని, చైతన్య అకాడమీ అని, లేకపోతే మణిపాల్ హాస్పిటల్ అని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా ఇంకా అమృతాజా బ్యాటరీస్ అని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా వ్యవస్థలు. ఈ వ్యవస్థల్లో ఇట్లా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు డబ్బులు బిలియనర్ అవ్వడమే కాకుండా కొంత వందల వేల మందికి వాళ్ళ లైఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక ఆపర్చునిటీస్ అని కల్పించి వాళ్ళు కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యేలాగా ఈ నెంబర్ 4 వాళ్ళు ఉంటారనమాట. ఈ నెంబర్ 4 వాళ్ళ వల్ల వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, ఇతరులను కోటీశ్వరులు చేసే గొప్ప క్యాపబిలిటీ ఉంటుంది. వాళ్ళకు పెద్ద నిర్మాణ వ్యవస్థను నిర్మించుకునే క్యాపబిలిటీ ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా వాళ్ళు అంత గొప్ప స్థాయికి ఎదగడానికి ముఖ్యమైన కారణం వచ్చి క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ ఉండడం వల్లే వాళ్ళు అంత ఎత్తుకి ఎదుగుతారనమాట. ఏ పనైనా చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 o'clock లేచి ఎక్సర్సైజ్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు 5 o'clock లేసి ఎక్సర్సైజ్ చేయడము అంటే ఎగ్జాంపుల్గా ఇది. ఇంకేదైనా కూడా ఏ పని చేసినా ఒక డిసిప్లైన్లో 100% ఎఫర్ట్స్తో 100% రెస్పాన్సిబిలిటీ చేస్తారు. ఈ గొప్ప క్వాలిటీ వల్లే వాళ్ళు గొప్ప బిలియనర్లు అవుతారు. అందరిలో కూడా గొప్ప రిజల్ట్స్ తెప్పించి అందరి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అనేది తీసుకుంటారు. ఇలాంటి లక్షణాలు మీకు దగ్గరగా ఉంటే ఎస్ అని కామెంట్ బాక్స్లో రాసి ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు నెంబర్ 5 విషయానికి వస్తే, నెంబర్ 5 ఎలా వస్తుందంటే, ఫిబ్రవరి 13 అనుకోండి, 1 + 3 + 2 ఎంత 5 అయింది. కాబట్టి ఇట్లా డేట్ ఆఫ్ బర్త్తో మంత్తో మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే మీది 5 వచ్చిందంటే అది మీ లక్కీ నెంబర్. ఈ లక్కీ నెంబర్ వాళ్ళు ఎలా అంటే, పూర్వజన్మ సుకృతం కావచ్చు, పూర్వజన్మలో పడిన కష్టాల వల్ల కావచ్చు, ఈ జన్మలో వాళ్ళు పూర్తిగా హీల్ అవ్వడానికి మాత్రమే పుడతారు. అంటే లైఫ్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే పుడతారు. వాళ్ళు ఎలాంటి కష్టాలు ఉండవు, ఎక్కువగా పెయిన్స్ కానీ రిస్క్ కానీ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. వాళ్ళు జాలీగా చాలా హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఈ మూమెంట్ని చాలా ఎనర్జీగా హ్యాపీగా నవ్వుతూ తూలుతూ రోజంతా కూడా లైఫ్ లాంగ్ అలాగే ఉంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళతో కూడా చాలా ప్రేమగా ఉంటారు, చాలా ట్రాన్స్పోర్టేషన్గా ఉంటారు, స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. వాళ్ళు కానీ పక్కన కూర్చున్నారంటే ఒక 5 minutes పక్కన కూర్చున్నా కానీ ఆ పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. వీళ్ళు వచ్చి వాళ్ళ వయసు పెరిగే కొద్దీ చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే ఒక పెద్ద వ్యవస్థను నిర్మాణించి వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో కూడా వీళ్ళకి క్యాపబిలిటీ ఉంటుంది. లక్ అండ్ అబాండెన్స్ ప్రాస్పెరిటీ అనేది వయసుతో పాటు గ్రోత్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు అత్యున్నతమైన వ్యక్తిగా ఉంటారు. ఈ జన్మలో వాళ్ళు బాగా తినడానికి, బాగా నిద్రపోవడానికి, లేకపోతే చాలా లెస్ ఎఫర్ట్స్తోనే మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చేలాగా వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. ప్రతి నిమిషం ప్రతి క్షణం వీళ్ళ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు పక్కన కూర్చుని లేకపోతే వీళ్ళు ఫేస్ చూసినా కానీ ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి పోతాయి. వీళ్ళు ఎక్కడుంటే కూడా అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వీళ్ళు పెద్దవాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని మాట్లాడినా కానీ వాళ్ళు చాలా హ్యాపీగా, ఎనర్జెటిక్గా, వాళ్ళలో ఉండే బ్లాకేజెస్ అన్నీ పోయి ఎనర్జెటిక్గా ఉంటారు. అదేవిధంగా ఎవరైనా పేషెంట్స్ ఉంటే కూడా వీళ్ళ ముఖం చూసినా కానీ, వీళ్ళతో 5 నిమిషాలు మాట్లాడినా కానీ ఆ హీలింగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళ జరుగుతుంది. వీళ్ళు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా ప్రేమపూర్వకంగా, చాలా నిజాయితీగా, ట్రాన్స్పరెంట్తో ఇంట్లో వాళ్ళని ఎలా ఉంటారో బయట వాళ్ళని కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తారు. ఇంత మంచి గుడ్ లక్షణాలు, ఇంత మంచి లైఫ్ స్టైల్ అనేది ఈ నెంబర్ 5 వాళ్ళలో ఉంటుంది. ఇదే లక్షణాలు మీకు కానీ దగ్గరగా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో ఎస్ అని చెప్పి ఒక లైక్ అనేది కొట్టండి. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చెప్పే వీడియో 10 మందికి షేర్ అయిందనుకో, 10 మందికి కూడా వాళ్ళ లైఫ్ పర్పస్ దేనికి, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ సోల్ హ్యాపీగా ఉంటుంది,
ఏది చేస్తే మనసు తృప్తిగా ఉంటుందో ఆ తృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి మనం ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. అందువల్ల నేను ఇలా ఎంకరేజ్మెంట్గా అడుగుతున్నాను. తర్వాత ఇలా ఉంటుంది, వాళ్ళు ఏదైనా కానీ లైఫ్లో ఒక ఛాలెంజ్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు వెనకడుగు వేయకుండా ఆ ఛాలెంజ్ని రిస్క్ అని భావించకుండా ధైర్యంగా ముందడుగేస్తే దాంట్లో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యి మరింత వాళ్ళు లైఫ్ని ఎంజాయ్మెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెంబర్ 5 వాళ్ళలో మీరు ఏదైనా ఛాలెంజెస్ వస్తే వెనకడుగు వేయకుండా ఆ ఛాలెంజెస్ మీరు యాక్సెప్ట్ చేసి చేయండి. ఈజీగా దాంట్లో వర్కౌట్ అయిపోయి మీరు ముందుకెళ్ళగలుగుతారు. అంతకంటే డబుల్గా మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. కాబట్టి మీ పిల్లలు కానీ మీకు కానీ ఏమైనా ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు. వాళ్ళ ముఖం చూసినా కానీ ఒక పాజిటివ్ వైబ్రేషను, ఒక దుఃఖం కూడా తొందరగా వాళ్ళు ఒక 5 నిమిషాలు పక్కన కూర్చున్నా నడిచినా వాళ్ళని చూసినా కానీ మనకు తెలియని వైబ్రేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ నెంబర్ 5. ఇప్పుడు నెంబర్ 6 ఏమంటే వీళ్ళకి హార్ట్ చక్ర అనేది బాగా యాక్టివ్గా ఉంటుంది. మనకి మెడిటేషన్లో షట్చక్రాలు అనేవి ఉంటాయి కదా, మూలాధార చక్ర, మణిపూర చక్ర, హృదయ చక్రం అని, హార్ట్ చక్ర అని, తర్వాత చాలా చక్రాస్ 7 చక్రాలు ఉంటాయి కదా. ఈ 7 చక్రాల్లో హార్ట్ చక్ర అనేది వీళ్ళకి చాలా యాక్టివ్గా ఉంటుంది. అంటే వీళ్ళ జన్మ యొక్క పరమార్థం ఏమంటే వాళ్ళు ఎక్కువగా ఇతరులకి ప్రేమ పంచడానికే ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఏదైనా ఒక పని చేసినప్పుడు 100% మనది అని చెప్పి, అది ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఈ పని మంది అని చెప్పి 100% నిజాయితీగా, హానెస్ట్గా రెస్పాన్సిబిలిటీ చేసుకొని దాంట్లో వాళ్ళు నిజాయితీకి నిరూపిస్తూ ఉంటారు. వీళ్ళ లైఫ్లో ఎక్కువగా ఏం చేస్తారంటే ఫ్యామిలీ కోసం ఎక్కువ త్యాగాలు అనేవి చేస్తూ ఉంటారు. అంటే ఇంట్లో అన్ని బర్డన్లు వాళ్ళ నెత్తి మీద వేసుకొని వీళ్ళు ఒక త్యాగశీల్లాగా ఇంట్లో మొత్తం వరకు ఏ టు జెడ్ చేసి అవతలి వాళ్ళ డెవలప్మెంట్కి వీళ్ళు ఎక్కువగా తోడ్పడుతూ ఉంటారు. వీళ్ళు నిస్వార్థపరులు. తర్వాత ఏదైనా రెస్పాన్సిబిలిటీని మనది, ఇది మన 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 పిల్లలు, మన ఫ్యామిలీ బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళని ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళతో కానీ చాలా ప్రేమగా, ఎమోషనల్గా ఉంటారు. వీళ్ళు పక్కన కూర్చుంటే కాసేపు మనకి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. తర్వాత చాలా హ్యూమర్గా కూడా అనిపిస్తుంది. మీరు 6 నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మంత్ని బేసిక్గా చేసుకొని మీ నెంబర్ 6 వస్తే మీ లక్షణాలు దగ్గరగా ఉన్నాయేమో చూడండి. అంటే వాళ్ళు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వేరే వాళ్ళ పనులన్నీ నెత్తినేసుకొని మన చెల్లి బాగుండాలి, మన పేరెంట్స్ బాగుండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ లైఫ్ని త్యాగం చేస్తూ ఉంటారు. వీళ్ళ లైఫ్లో ఒక పెద్ద పెద్ద త్యాగాలు కూడా కుటుంబం కోసం చేసినవి ఉంటాయి. లైక్ మీరు డోనర్స్ అవ్వచ్చు, ఈ మీ ఫిజికల్లో ఒక పార్ట్ని దానం చేసేలాగా ఉండొచ్చు. లేకపోతే మీరు మీ తమ్ముళ్ళ కోసం, మీ చెల్లెల కోసము, మీరు పిల్లలు లేకుండా వాళ్ళ పిల్లలే చాకాలని చెప్పి సాక్రిఫైస్ చేసి మీరు ఎర్న్ చేసి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తమ్ముడిని ఉద్ధరించడానికి, అట్లా కుటుంబంని ఉద్ధరించడానికి కూడా వాళ్ళ లైఫ్ని త్యాగం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు మోస్ట్గా త్యాగమూర్తులు అనవచ్చు. వాళ్ళు ఎక్కువగా ప్రేమను పంచుతూ ఉంటారు. అయితే వీళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే మీరు ప్రేమను పంచడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఏ పని చేపట్టినా కానీ ఆ ప్రేమతత్వం అనే దానివల్ల మీరు ఎక్కువగా సక్సెస్ అనేది అవుతుంది. కాబట్టి పెద్ద పెద్ద లక్ష్యాలు మీరు ఎంచుకున్నప్పుడు మీలో అందరినీ ప్రేమతత్వంతో కలుపుకొని అందరితో హానెస్ట్గా ఉండడం కూడా మీ విజయానికి అది తోడ్పడుతుంది. అయితే మీరు ఒకటి గమనించాల్సింది ఏమంటే మీ అన్కండిషనల్ లవ్ మరియు సాక్రిఫై అనేది స్వార్థపరులకి అది ఉపయోగపడకుండా చూసుకోవాలి. ఆ లవ్, అన్కండిషనల్ లవ్ మరియు మీ సాక్రిఫైస్ అనేది మిమ్మల్ని డిగ్రేడ్ చేసేలాగా ఉండకూడదు. ఇలాంటివి మీరు గమనించుకొని ముందుకు వేయచ్చు అనమాట. మీ జీవిత పర్పస్ వచ్చి మీరు ఇతరులకు ప్రేమను పంచడానికే మీరు ఈ భూమి మీద జన్మించారు. ఇది మీరు గమనించకండి. ఈ లక్షణాలు కానీ మీకు దగ్గరగా ఉంటే నాకు ఎస్ అని కామెంట్ బాక్స్లో రాసి ఒక లైక్ అనేది కొట్టండి. 6 అనే వాళ్ళు ఎక్కువగా హార్ట్ చక్ర యాక్టివేట్గా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ అన్కండిషనల్ ప్రేమను చూపిస్తారు. ఎక్కువగా లైఫ్ని త్యాగం చేయడానికి స్థితిలో ఉంటారు. ఇప్పుడు నెంబర్ 7కి వచ్చినారంటే వాళ్ళు వచ్చి ఎక్కువగా ప్రైవసీగా ఉండడానికి ఇష్టపడతారు. అంటే లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు. అయితే ఆ లోన్లీ అనేది కూడా వాళ్ళు దుర్వినియోగం చేసుకోరనమాట. ఎలా ఉంటారంటే ఆ లోన్లీనెస్లో ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ ఏదో ఒక కొత్తదనాన్ని నేర్చుకొని వాళ్ళ పెయిన్ని వాళ్ళు రిలీజ్ చేసుకుంటూ వాళ్ళ ఆత్మని తృప్తిపరచుకోవడానికి ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఏదైనా లైఫ్లో ఒక ఛాలెంజ్, ఒక దుర్ఘటనమైన సంఘటన, వాళ్ళకి భయంకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన నుంచి వాళ్ళు రిలీజ్ అయ్యి దాని ద్వారా ఒక 1000 గుణపాఠాలు నేర్చుకొని ఆ గుణపాఠాల్లో ఏదో ఒక సాధనం చేపట్టినారనుకోండి, ఒక పనిని దాంట్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేసి దాంట్లో బాగా దాన్ని
దానిలో బాగా ప్రాక్టీస్ చేసి 100% సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ అయిన దాన్ని వాళ్ళ వద్దే ఉంచుకోకుండా అది 10 మందికి పంచుతారనమాట. వాళ్ళ లైఫ్‌ని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోకుండా ఇతరుల లైఫ్‌ని కూడా పూర్తిగా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకుంటారు. అంటే ఈ 7 నెంబర్ ఉండేవాళ్ళు ఎక్కువగా ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్, పిల్లలు వాళ్ళున్నారు. హస్బెండ్‌ని గబగబా ఆఫీస్‌కి పంపించేయడము, పిల్లల్ని స్కూల్‌కి పంపించేయడం, ఇంటి పనులన్నీ చకచకా చేసుకొని వాళ్ళు ఎక్కువగా ఒక రూమ్‌లో ప్రైవసీగా ఏకాంతంగా ఉండి ఏదో ఒకటి మంచి చాలా మంచి గుణాలండి వీళ్ళకి. ఆ వాల్యుబుల్ అయిన టయాన్ని వాళ్ళు ఎప్పుడు వేస్ట్ చేసుకోరు. ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటారు. వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటారు. ఎదుటి వ్యక్తులు కూడా వాళ్ళకు ఉపయోగపడిన ఆ విద్యని 10 మందికి పంచుతారు. 10 మందిలో కూడా లైఫ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఇస్తారు. అయితే వీళ్ళకి లైఫ్‌లో వచ్చిన ఏదైనా ఛాలెంజ్ అని వాళ్ళేం చేస్తారంటే చాలా తేలిగ్గా తీసుకొని వాళ్ళ ఆత్మను వాళ్ళు ఎప్పుడు సంతృప్తిగా పంచుకుంటారు. కాబట్టి మీరు నంబర్ 7 ఉండే వాళ్ళు ఎక్కువగా లోన్లీనెస్‌ని, ప్రైవసీని మీరు ఇష్టపడుతున్నారా? అయితే నేను చెప్పిన లక్షణాలు మీకు దగ్గరగా ఉంటే యెస్ అని టైప్ చేసి ఒక లైక్ అనేది కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో కూడా ఏదైనా బ్రేక్ వచ్చినప్పుడు ఆ బ్రేక్‌లో కూడా వాళ్ళు ప్రైవసీగా ఉండడానికి ఇష్టపడతారు. ఆ ప్రైవసీలో కూడా వాళ్ళ ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా ఎన్నో రకరకాలైన విద్యల్ని నేర్చుకొని బాగా ఈజీగా గ్రాస్అప్ చేసి దాంట్లో సక్సెస్ అవ్వడానికి వీళ్ళకి మల్టీ టాలెంట్ అనేది ఉంటుంది. ఏదైనా ఈజీగా నేర్చుకునేస్తారు. బాగా అభివృద్ధిలోకి వస్తారు. అది నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచుతారు. ఈ 7 అనే వాళ్ళు ఈ లక్షణాలను కలిగి ఉంటారు. వీళ్ళలో ఒక గొప్ప విషయం ఏమంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే దానిలోంచి బయటపడిపోతూ ఉంటారు. దానివల్ల 1000 రెట్లు ఇంకా అధికంగా నేర్చుకొని ఇంకా వాళ్ళ సోల్‌తో వాళ్ళ ఆత్మని సంతృప్తి పరుచుకుంటూ ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే ఈ 7 స్వభావం ఉండేవాళ్ళు జనాల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారు. చాలా అందరూ ప్రేమించే విధంగా వీళ్ళు ఉంటారనమాట. ఏదైనా ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు వెంటనే హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. లోన్లీగా, ప్రైవసీగా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి వీళ్ళు ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఒక నిత్య విద్యార్థిలాగా ఉంటారు. అయితే ఏ పని చేపట్టినా అందులో 100% సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అయిన దాన్ని 10 మందికి పంచుతారు. ఇది 7 ఉండే లక్షణాలనమాట. ఇప్పుడు 8వ తారీఖొస్తే 8వ తారీఖు వచ్చి లీడర్‌షిప్ లక్షణాలు. అంటే ఇది కూడా లీడర్‌షిప్ లాగా. వీళ్ళు పుట్టుకతో ధనవంతులుగాను, వాళ్ళు పెరుగుతుండే కొద్దికి వాళ్ళ దగ్గర డబ్బులు, సంపద, ఐశ్వర్యం అనేది పెరుగుతూ ఉంటుంది. వీళ్ళ దగ్గర డబ్బులు చాలా ఎక్కువగా ఉంటాయి. మనీని కూడా ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. అయితే పెళ్ళైన వాళ్ళు మీ వైఫ్ కానీ 8 నంబర్‌గా ఉంటే మొత్తం రెస్పాన్సిబిలిటీని ఆమె చేతిలో పెట్టేయండి. మనీ విషయం సంబంధించిన రెస్పాన్సిబిలిటీని ఆమె చేతిలో పెట్టేసినప్పుడు వాళ్ళేం చేస్తారంటే ఒక ఒక మనీని డబుల్, త్రిబుల్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. ప్లస్ ఇంటిని కంట్రోల్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. ఎక్కడ ఇంట బయట కూడా లీడర్‌షిప్ లక్షణాలు ఉంటాయి. వాళ్ళంతా హ్యాండిల్ చేయగలుగుతారు. అంత కంట్రోల్ కూడా చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జూమ్ మీటింగ్‌లోనే ఉన్నారనుకోండి. ఎక్కువ మందిని ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అట్రాక్ట్ చేయడానికి వాళ్ళంతా కూడా ఒకే కంట్రోల్‌లో ఉంచి ఏకాగ్రతగా వినడానికి ఇలాంటి కంట్రోల్ చేయడానికి కూడా ఈ 8 నంబర్ వాళ్ళు చాలా క్యాపబిలిటీగా మెయింటైన్ చేయగలుగుతారు. అదేవిధంగా ఒక 1000 మంది ఉండే సభలో కూడా గందరగోళంగా ఉండే సభలో కూడా వాళ్ళంతా కూడా అటెన్షన్ సీకర్‌గా చేయడానికి వీళ్ళకి గొప్ప క్వాలిటీస్, గొప్ప లక్షణాలనేవి ఉంటాయి. కంట్రోల్ చేసే క్వాలిటీస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఒక స్కూల్లో కూడా అస్తవ్యస్తంగా ఉండే విద్యార్థులంతా కూడా కంట్రోల్ పెట్టే క్యాపబిలిటీ అనేది వీరికి ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మీకు దగ్గరగా ఉంటే నాకు యెస్ అని కామెంట్ బాక్స్‌లో రాసి ఒక లైక్ అనేది కొట్టండి. ముఖ్యంగా మనీ విషయంలో వీళ్ళు బాగా బ్యాలెన్స్ చేయగలుగుతారు. మనీని ఎక్కువ కూడా అట్రాక్ట్ చేయగలుగుతారు. నెంబర్ 8. ఇప్పుడు ఆఖరికి చివరిగా వచ్చింది నెంబర్ 9. ఈ నెంబర్ 9 వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళలో ఉండే గొప్ప లోపం ఏమంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని ఫర్‌గివ్‌నెస్ చేయకుండా లైఫ్ లాంగ్ దాన్ని పట్టుకొని లాగుతూనే ఉంటారు. క్షమాపణ గుణం అనేది ఉండదు. ఎప్పుడైతే మీరు క్షమించేస్తారో అప్పుడు మీరు మంచి పొజిషన్‌లో వస్తారు. ఈ నెంబర్ 9 అనేది చాలా పవర్‌ఫుల్. వీళ్ళలో లీడర్‌షిప్ క్వాలిటీస్ బాగుంటాయి. ఒక మెంటర్‌గా లేకపోతే ఒక మంచి గైడ్‌గా చాలా చాలా ఒక మంచి గైడ్‌గా మీరు ప్రొఫెషనల్ ఎంచుకున్నా గానీ, మెంటర్‌గా ఒక ప్రొఫెషనల్ ఎంచుకున్నా కానీ, లేకపోతే ఇంకేదైనా మీలో ఉండే క్వాలిటీస్‌ని వెలికి తీసి దాంట్లో మీరు సాధన చేస్తే కంపల్సరీగా మీరు ఒక ఫేమస్ యోగా టీచర్ కావచ్చు, ఒక గొప్ప మెంటర్ కావచ్చు, లేకపోతే మంచి గైడ్‌గా ఇలాంటి ప్రొఫెషనల్‌లో కూడా మీరు చాలా ఉన్నత స్థితిలో ఉంటారు. ఈ నంబర్ లైన్ వాళ్ళ క్వాలిటీస్ ఏమంటే వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్‌గా ఉండే ఒక టాలెంట్‌ని వాళ్ళు వెలికి తీసుకోకుండా చాలా హైడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీ ఇంటర్నల్‌గా ఉండే ఒక టాలెంట్‌ని వెలుగు తీసి దాంట్లో బాగా ప్రాక్టీస్ చేసి దాంట్లో మీరు ఒక నాలెడ్జ్‌ని అనేది డెవలప్ చేసుకొని
మీరు 10 మందికి ఒక గురువు గాను, ఒక మెంటర్ గాను, గైడ్‌గా కూడా ఉండొచ్చు. ఇంకేదన్నా రంగంలో కూడా ఏ రంగం చేపట్టినా సాఫ్ట్‌వేర్ రంగం కావచ్చు, ఇంకే రంగమైనా కావచ్చు. దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసి దాన్ని ఫోకస్డ్‌గా ఉండి దాన్ని డెవలప్ చేసుకుంటే మీరు కూడా మీ వృత్తిలో రాణిస్తారు. అయితే మీ వృత్తిలో హైగా వృద్ధిలోకి రావాలంటే మీలో ఉండే ఈ నెగెటివ్ బ్లాకేజెస్ అయినా క్షమించరాని గుణము, ఫర్గివ్‌నెస్ లేని గుణాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తే అది నెక్స్ట్ బర్త్‌కి కూడా మిమ్మల్ని అలాగే ఫాలో అయ్యి మీ ఇంటర్నల్ సోల్‌ని, మీ ఎనర్జీ లెవెల్స్‌లో ఉండే ఇంటర్నల్ సోల్‌ని బ్లాకేజ్ చేసేస్తుంది. మీరు ఏ పని చేసినప్పుడు అది డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. వీళ్ళలో కూడా లీడర్‌షిప్ నాయకత్వాలు, తర్వాత ఏ పని చేపట్టినా దాన్ని సాధించాలనే పట్టుదల కూడా ఉంటుంది. అయితే ఆ పట్టుదలకి వీళ్ళు ఫోకస్ అనేది చేయాలి. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మీకు దగ్గరగా ఉంటే నాకు ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్‌లో రాసి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడు మనిషి నేను చెప్పాను కదా! మనిషి తిన్నారా, పడుకున్నామా, వద్దు మనకేం వద్దనుకుంటే తినేసి పడుకొని ఏదో గొర్రెల కాపరిలాగా లేకపోతే పశువుల కాపరిలాగా ఉండిపోయి లీడ్ చేసేస్తున్నామా అని అనుకోవడానికి, లేదా ఏదో సాలరీ వచ్చింది, భార్య పిల్లల్ని పోషించుకున్నామా, రిటైర్డ్ అయినారా, పింఛన్ వచ్చిందా, ఓకే, లేదా ప్రైవేట్ జాబ్ ఏదైనా చేస్తున్నామా, పిల్లలకి పెళ్లి చేసేసినామా, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ తీసుకున్నామా, బతికిపోయినామా అనే సింపుల్‌సిటీ అయిన లైఫ్ కోసం మానవ జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. ఆ మానవ జన్మలో మన బ్రెయిన్ అనేది చాలా శక్తివంతమైనది. చాలా పవర్‌ఫుల్ అనమాట. ఆ పవర్‌ఫుల్ అయిన శక్తివంతమైన దాన్ని మనం ఫోకస్‌గా ఎలా ఉపయోగించుకొని మనల్ని మనం ఒక అత్యున్నతమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన వ్యక్తిగా మనం గుర్తించబడాలి. ఇప్పుడు నార్మల్ లైఫ్ అనే దానికి మీరు ఎక్కువగా బ్రెయిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అవి జరిగిపోతూ ఉంటాయి. కానీ అందరూ మనుషులు చేసే మిస్టేక్ ఏమంటే, మనిషి జన్మ అనేది పూర్వజన్మ కోటి జన్మాల తర్వాత మనకొచ్చిన అద్భుతమైన జీవితం. ఈ జీవితాన్ని చాలామంది ఏం చేస్తారంటే 90% ఏమంటే చిన్న చిన్న విషయాలకి ఈ ఎనర్జీ లెవెల్స్‌ని ఆహ్, ఆ ఎనర్జీలో మన అంతర్గతంలో ఉండే అపారమైన శక్తి సంపదల్ని మనల్ని ఒక అత్యున్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించుకోకుండా చిన్న చిన్న విషయాలకి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ చిన్న చిన్న విషయాలకి మనం మానవ జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. అవి ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. కాబట్టి మనం ఈ జీవితం యొక్క పర్పస్ ఏంటి? మనం ఏది చేస్తే హ్యాపీగా, సంతోషంగా ఉంటాం అనే విషయాలు తెలుసుకోవడానికి మనము ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ మెథడ్‌లో కూడా వెళ్ళొచ్చు. లేకపోతే ఒక డివోషనల్‌గా వెళ్ళొచ్చు. లేకపోతే ఒక న్యూమరాలిస్టీ వేలో కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనిషి అనేది ఎప్పుడూ నిత్య విద్యార్థిలాగే ఉండాలి. చిన్న చిన్న విషయాల్ని మనము మనల్ని రెక్టిఫై చేసుకోవడానికి చిన్న చిన్న విషయాల పట్ల కూడా మనం నేర్చుకొని ఫోకస్డ్‌గా ఉండడం మంచిది. ఏదైనా కానీ ఏది కూడా తేలిగ్గా కొట్టి పారేయడానికి వీల్లేదు. ఒక డివోషనల్‌గా కానీ, సైంటిఫిక్‌గా కానీ, లేదా ఆస్ట్రాలజీగా కానీ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా పరిశోధన చేసి ప్రాక్టికల్‌లో పెట్టి మనకి పుస్తక రూపంలో లేకపోతే వీడియోస్ రూపంలో గొప్ప గొప్ప మెంటర్స్ అందరూ కూడా మనకి చెప్తూ ఉంటారు. వాటిని మనం కొట్టిపారేయకుండా వాటిలో ఎంతవరకు నిజమనే దాన్ని ఒకసారి మీరు ప్రాక్టీస్‌లో పెడితే అది మనకి మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడుండే జనరేషన్‌లో ఈ కాలంతో పాటు మనం అన్ని టెక్నాలజీ నేర్చుకోవాలి. ఇప్పుడొచ్చే వాటికి ఉంటాయి కదా! లైక్ మనము నిత్య విద్యార్థి లాగానే ఉండాలి. ఒక ఫేస్‌బుక్ కానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ కానీ, లేకపోతే జీటీ చాట్ జీపీ అని, లేకపోతే ఏఐ టూల్స్ అని ఇవన్నీ వస్తూనే ఉంటాయి. జనరేషన్‌తో పాటు మనం కూడా కాలంతో పాటు పరుగులు తీసి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్‌ని కూడా మనం నేర్చుకుంటే మనలో ఉండే లైఫ్ చేంజెస్ కావాలంటే అక్కడ ఇక్కడ పరుగులు చేయకుండా మనమే దాన్ని ఒక ప్రాక్టీస్‌లో పెట్టి మనల్ని ఎన్హాన్స్‌మెంట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూసి కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వన్స్ అగైన్.